2019లో ధ్యానమహా యాగంలో స్టేజ్ పైన పత్రి సార్ని అడిగాను, సార్ మీ బయోపిక్ తీసే అవకాశం నాకు ఇవ్వండి అని. సార్ అదే స్టేజ్ మీద సారు ఎస్ తీవయ్యా, నన్ను బాగా చూపించు అని ఆ రోజు సరదాగా అన్న మాట తర్వాత కాలంలో అది నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. సో నేనేదో నా ప్రయత్నంలో సార్కి సంబంధించిన విషయాలన్నీ సేకరిస్తూ, సార్కి సంబంధించిన ఫోటోలన్నీ సేకరిస్తూ, సరే సేకరిద్దాం, ఇది ఏ రోజు మేనిఫెస్ట్ అవుతుందో పర్వాలేదు, మనం ముందైతే పని చేసుకుంటూ వెళ్దామని అలా పని చేసుకుంటూ వెళ్తున్నాను. ఓ రోజు నవకాంత్ అన్న ఆఫీస్కి రా అంటే వెళ్ళాను. నిజంగా ఆ రోజు ఆఫీస్కి వెళ్ళేదాకా కూడా నా మైండ్లో ఎలాంటి థాటు లేదు, ఇది మనం ఒకటి తీస్తున్నాము అన్న అసలు ఏమాత్రం థాట్ లేదు, ఏమాత్రం దానికి సంబంధించిన ఏది లేదు. నేను వేరే విషయం గురించి మాట్లాడడానికి వెళ్తున్నాను అనుకున్నా. కానీ నిజంగా నేను వెళ్ళిన అంటే ఆ కాన్ఫరెన్స్ రూమ్లో అడుగుపెట్టిన 15 నిమిషాల్లో ఖచ్చితంగా నాకు ఇంకా అంతకంటే తక్కువే ఉంటుంది. ఆ 15 నిమిషాల్లో సో ఆనందన నవకాంత్ అన్న ఇద్దరు కలిసి నా లోపల ఉన్న థాట్ మేనిఫెస్ట్ చేశారు. సో ఈ క్షణం వాళ్ళిద్దరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నా లోపల ఆ థాట్ ఉంది, ఎలా ప్రజెంట్ చేయాలో నాకు తెలీదు. థాట్ మాత్రం, ఆలోచన మాత్రం నా దగ్గర ఉంది. సో నా ఆలోచన అర్థం చేసుకొని అది భాస్కర్ రెడ్డి గారు ముందు పెట్టడం, నిజంగా భాస్కర్ రెడ్డి గారు నిజంగా పిరమిడ్ సొసైటీకి వరంలా అనిపించింది నాకు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు అంటే ఎన్నో ఆలోచనలు మన దగ్గరికి వస్తాయి. సో విలువైన ఆలోచన ఏది, విలువ కాని ఆలోచన ఏది గ్రహించడం చాలా గొప్ప విషయం. సో ఆ విషయంలో భాస్కర్ రెడ్డి గారు 100% అసలు చాలా అవేర్గా ఉన్నారు. అంటే ఆ థాట్ని ఆయన అర్థం చేసుకున్నారు ఫస్ట్. ఎందుకంటే అర్థం చేసుకోకపోతే అంత సపోర్ట్ ఇవ్వరు. అర్థం చేసుకున్న వెంటనే ఇమీడియట్గా దానికి ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తారు. ఫస్ట్ నేనే ఉంటాను, ఫస్ట్ నేనే ఉంటాను, నేనే ఇస్తాను అని చెప్పి సార్ ఆ ముందుకు వచ్చి ఆ క్షణమే అంతా 5 నిమిషాల్లో అయిపోయింది. పెద్ద టైం కూడా ఏం తీసుకోలేదు, జస్ట్ 5 నిమిషాలు అంతా రెడీ అయిపోయింది. సో ఆ మరుసటి రోజే మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టుకొని, సో ఇదంతా బాగానే జరుగుతుంది కానీ ఒక లీడర్ ఉండాలి మనకు. సో ఆ అంతా తెలిసిన లీడర్ ఉండాలి. సో ఆయన నాయకత్వంలో మరి ఇదంతా జరగాలి అని అనుకున్నప్పుడు ఎవరు ఆ పర్ఫెక్ట్గా మనల్ని అందరినీ గైడ్ చేయగలరు, అంత తెలిసి అంత తప్పునున్న వాళ్ళు ఎవరు అని అందరూ ఒక్కటే ఆలోచన, ఒక థాట్ మీద వచ్చి చెప్పిన ఏకైక పేరు మారం శివప్రసాద్ గారు. అందరి లోపల నుంచి ఒకటే థాట్. ఆ థాట్ వచ్చినప్పుడు కూడా ఎవరి లోపల ఏ వ్యతిరేకత లేదు, అందరూ 100% యాక్సెప్టెన్స్. సార్ పేరు చెప్పగానే అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎస్ సార్ ఉంటే ఇది చాలా ఉధృతంగా ఎట్లా జరగాలో అట్లా అంత ఖరాఖండిగా అంతే ఖచ్చితత్వంతో ఏదైతే జరగాలో అది జరగడానికి మారం సార్ ఉంటే కరెక్ట్ అని అనుకోవడం. సారు వచ్చాక సార్ నిజంగానే ఆ రోజున ఎంత ఉధృతంగా ఎంత స్పీడ్గా, అంటే సార్ని దూరం నుంచి చూడమే కానీ దగ్గరుండి పని చేయడం ఫస్ట్ టైం నాకు కూడా. సార్ స్పీడ్కి నేను అంత స్పీడ్ కాదు, సార్ స్పీడ్కి నేను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎస్ ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో నేను సఫలీకృతం అవుతాను అనుకుంటున్నాను. ఎస్ థ్యాంక్ యూ. అండ్ ఎస్ ఇందాక హనుమంతరాజు గారు చెప్పిన నేను నిజంగా నిమిత్త మాత్రంలో అనిపించింది ఈ మొత్తం ప్రాసెస్లో. ఎందుకంటే ఎక్కడ నేను ఏది అడగలేదు, నేను ఎవరిని ఏమీ అడగలేదు, ఇది కావాలని కూడా అడగలేదు, అన్నీ అవే వచ్చాయి, అవే ఇచ్చారు. సో నాకు ఆ రోజు అనిపించింది పత్రి సారు నా ద్వారా చేయించుకుంటున్నారు అండ్ ఆయన చేస్తున్నారేమో, నాకైతే తెలియదు. నేనైతే 100కి 200% నేను నిమిత్తం మాత్రమే. ఎందుకంటే ఈ ఇంత పెద్ద టైం లేదు, మహా అయితే ఒక 50 రోజులు ఏంటుంది ప్రాసెస్ అంతా స్టార్ట్ అయ్యి. ఈ 50 రోజుల్లో నేను అలా అన్నీ చూస్తూ ఉన్నా, అన్నీ అవే జరుగుతూ ఉన్నాయి. సో ఎందుకంటే ఈ ఆఫీస్ ముందు ఇంకో ఆఫీస్ చూసాం మేము, పంజాగుట్ట సెంటర్లో రోడ్డు పక్కనే, అది బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం. కానీ ఎందుకో ఓనర్కి ఏదో చిన్న గొడవ, అది మానేసాం. ఆ రోజు అనుకున్నాం ఏంటిది ఇలా అయింది అని. ఎందుకంటే ఆ మరుసటి రోజే ఓపెనింగ్, ఆ ముందు రోజు ఇలా జరిగింది ఏంటరా అనుకున్నాం. నిజంగా వండర్ అంటే ఎలాంటి ఇంత గొప్ప ప్లేసు, ఇంత గొప్ప ప్రెమిసెస్ మాకు దొరికింది. సో అంకుల్కి ఆంటీకి కూడా ఈ క్షణం అంటే ఈ ఆఫీస్ చూసాక నాకు అర్థమైంది నిజంగా మనం ఏదో అంటే భౌతికంగా మన ప్రయత్నం మనం చేయాలి కానీ వండర్స్ అవే జరుగుతాయి అన్నదానికి ఈ ఆఫీసే నిదర్శనం. అట్లాగే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సో మేము టీజర్ రిలీజ్ చేద్దామని చెప్పేసి కొంతమంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాళ్ళని కలిసి వాళ్ళకు కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని చేయమంటే మేము ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఇంకోటి ఏదో ఇచ్చారు. మేము ఏదో గుర్రాన్ని ఏనుగుని చూపిస్తే వాళ్ళు ఎలకని గాడిదని వేసారు వాళ్ళు. సో మాకు అర్థం కాలేదు. అప్పటికప్పుడు నటరాజ్ ఇది పరిస్థితి చేస్తామంటే నిజంగా మనందరం నటరాజ్కి ఒకసారి అభినందించాలి క్లాప్స్తో. నటరాజ్ అండ్ చిన్న
లాస్ట్ 3 డేస్లో నాకు తెలిసి ఒక 2 గంటలు 3 గంటలు పడుకుంటారు వీళ్ళు. వండర్ఫుల్ టీజర్ని తయారు చేశారు. ఇందా టీజర్ చూసి ఎలా ఉంది? 3 డేస్ అసలు నిద్రపోలేదు. ఈ డిజైన్స్ అన్నీ కూడా వాళ్ళే కూర్చొని డిజైన్ చేశారు. సో బయటకు కూడా వెళ్ళే మనం, వాళ్ళే డిజైన్ చేశారు. సో ఈ డాక్యుమెంటరీ ఫిలింకి కావాల్సిన ప్రతి వ్యక్తి వాళ్ళే వచ్చారు. చిన్న కెమెరా అసలు వద్దనుకున్న వ్యక్తి కెమెరా కొన్నాడు. అది కూడా మామూలు కెమెరా, చాలా మంచి కెమెరా, సినిమాలు తీసే కెమెరా కొన్నాడు. అదేదో మన కోసమే కొన్నట్టు కొన్నాడు. అట్లాగే నటరాజ్కి ఎంత తప్పనో, పిరమిడ్ సొసైటీ అన్నా, పత్రిసార్ అన్నా, మూమెంట్ అన్నా ఎంత తప్పనో, సో ఏదో చేయాలనే కసి ఉంటుంది. సో మనోడు కెమెరా కొనేసాడు. ఎందుకు? కేవలం ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఇంకా క్వాలిటీలో బెస్ట్ రావాలని. సో వాళ్ళే వచ్చారు, నేనేం వాళ్ళని అడగలే కొనుక్కోమని. సో నేనేం చెప్పాలంటే, నేను నిమిత్త మాత్రుని ఈ డాక్యుమెంటరీ సిరీస్ జరగడంలో అది ఎంత అద్భుతంగా జరుగుతుందంటే ఒక్కొక్కటే అవే జరుగుతున్నాయి అద్భుతంగా. సో నేను నిమిత్తం ఒక వాహకంగా ఉండి ఇది జరిపించడం వరకే నా పని. నా డ్యూటీ నేను 100%కి 100కి 200% నేను ఎంత చేయగలుగుతానో నా శక్తి మొత్తం పెట్టి నేను చేయడానికి ప్రయత్నిస్తాను, చేస్తాను. సో దీనికి సహకరిస్తున్న ప్రతి వ్యక్తికి, సో ఎందుకంటే భాస్కర్ రెడ్డి గారు, నేను ఫస్ట్ మీటింగు హనుమంతరాజు గారితో ఫస్ట్ మీటింగ్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది, అభిప్రాయ భేదాలు వచ్చాయి. కానీ సార్ చాలా గొప్ప వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఆ రోజు నా బుర్రకు ఎక్కలేదు. ఆ రోజు ఇంట్లో ఏంటి ఇట్లా అంటారు అనుకున్న. ఆ రోజు నా బుర్రకు ఎక్కలేదు, నిజంగానే ఎక్కలే. కానీ 2-3 రోజుల తర్వాత నాకు అది బుర్రకు ఎక్కడం స్టార్ట్ అయింది. అరే కరెక్టే కదా హనుమంతరాజు గారు చెప్పింది, నేను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు, ఎక్కడో నేను ఏదో తప్పు చేస్తున్నా అని చెప్పి నేను కన్సిడర్ చేయడం మొదలుపెట్టా, ఆలోచించడం మొదలుపెట్టా. కానీ ఈ విషయాలు అంటే టైం తీసుకుందాం అని నేను అడగలేకపోతున్నా. ఎందుకంటే ఆల్రెడీ నేనే కమిట్ అయ్యాను. ఈ ధ్యాన మహాచక్రానికి ఎలాగైనా సరే 10 ఎపిసోడ్స్ రిలీజ్ చేయాలి, నేను కమిట్మెంట్ ఇచ్చాను. నేను ఎలా అడుగుతాను వెళ్ళి, సార్ టైం తీసుకుంది, నేను అడగలేను. సార్ నేను మాత్రం ఒక పని చేద్దాం, నాకు ముందు నా చేతిలో నా ముందు ఏ పని ఉందో అది చేసుకుంటూ పోదాం, అది జరగాల్సింది జరుగుతుంది అని అనుకున్నా. సెకండ్ మీటింగ్ మళ్ళీ హనుమంతరాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సారే మళ్ళీ మళ్ళీ మోటివేట్ చేసి, ఇది ఇలా కాదు ఇంకా బ్రహ్మాండంగా రావాలి, టైం తీసుకుందామని, నిజంగా నేను అడగకపోయినా అది కూడా జరిగింది. సో ఇలా వండర్స్ ఒక్కటి కాదు, అడుగునా జరుగుతూనే ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇది వండర్ఫుల్గా జరుగుతుందని నేను మాటల్లో చెప్పడం అన్నది కూడా నాకు అది అనిపించట్లేదు, అది జరుగుతుంది.